నా 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 తానన చూస్తున్నారు కదా. అయ్యే నిమ్మకాయ పోయింది పక్కన. ఎవరు ఊహించని విధంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను మన ఇంట్లోని కూరగాయలతోనే మనకి దోష నివారణ జరిగే పరిష్కారాల గురించి ఈరోజు మన వీడియోలో మొత్తం అంతా ఏ ఏ వస్తువు వాడడం వలన ఏ ఏ దోషాలు నివృత్తి అవుతాయి, అవి ఎక్కువ మనమేమి బయట నుండి సపరేట్గా కొనుక్కో రావాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వస్తువులే కాబట్టి ఎలా దోషాలని ఎలా నివృత్తి చేసుకోవచ్చు అనేసి నేను మీకోసం ప్రత్యేకంగా వీడియో అయితే చేసేస్తున్నాను. వీటిలో అయితే అల్లం మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. ఈ అల్లం గురించి ఇప్పుడు కరోనా కూడా వస్తుంది, దానికి చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తినడం వలన ఈ అల్లము వాత పిత్త అన్నింటినీ కూడా అరికడుతుంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినంత వరకు అల్లం తింటే ఆరోగ్యానికి మంచిది. దానివలన కొన్ని గ్రహాలు మీకు దూరంగా ఉంటాయనేసని, చెడు గ్రహాలు, శరీరానికి హాని చేసే చెడు గ్రహాలన్నీ దూరంగా ఉంటాయనేసని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ వచ్చేసి కమన్ ఫాస్ట్గా ఇంకైతే నిమ్మకాయలు వేడి చేసినప్పుడు మనకి శరీరం బాగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటిని వాడడం వలన ఆ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంటే అవి కూడా గ్రహాలే. ఆ గ్రహాలని, మనకు శరీరంలో ఉన్న ఉష్ణగ్రహాలను పెంచే ఆ గ్రహాలని తగ్గించడానికి నిమ్మకాయ రసం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ టమాటాలు, ఈ ఎర్రగా ఉన్న టమాటాలు తినడం వలన బ్లడ్ మనకి ప్యూర్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ ఉత్పత్తి కూడా అవుతుంది. దానివలన ఆ గ్రహాలు కూడా, బ్లడ్కు సంబంధించిన గ్రహాలు కూడా మనకి చాలా బాగా వర్క్ చేస్తాయన్నమాట. వీటిని కూడా మీరు తప్పకుండా తినాలి. అలాగే చిక్కుడుకాయలు మామూలు విషయం కాదండి బాబు. చిక్కుడుకాయలు అంటే మనం రథసప్తమి రోజు కూడా సూర్య భగవానుడికి వీటితోనే మనకు రథం అనేది తయారు చేస్తాం చిక్కుడుకాయలతో. అటువంటిది ఎంత పవర్ఫుల్ చూడండి ఈ చిక్కుడుకాయలు. వీటి వలన కూడా లోపల ఏవైనా చెడు గ్రహాలు అనేటివి ఉంటే శరీరంలో వీటిని తినంగానే ఆ చెడు గ్రహాలు అనేది పరిగెడతాయి. ఏ సీజన్లో దొరికినా ఆ సీజన్లో తెచ్చుకొని తినండి, వీటికి పవర్ ఎక్కువ ఉంది. అలాగే తెల్లగడ్డ వీటిని మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ మీరు వాడుతూనే ఉంటారనుకుంటున్నాను. ఈ తెల్లగడ్డల వలన వామో ఇవి అయితే అస్సలు చెప్పలేము వీటి వలన జరిగే ప్రయోజనాలు. ఎందుకంటే ప్రతి ఆయుర్వేదంలోనూ వాడతారు. అంతటి గ్రహాలని పూర్తి ఆయుర్వేదం కాబట్టి సర్వరోగ నివారణి ఇవి. నెక్స్ట్ వాళ్ళు ఆయుర్వేదానికి వాడతారు కదా, ఆయుర్వేదంలో వాడితే శరీరంలో ఉన్న కరివేపాకు దెబ్బకు వెళ్ళిపోతుంది గాలికి. ఆగురా కరివేపాకుగా నేను తెచ్చిందే 4 ఆకులు, వాటిని కూడా దెబ్బకు వెళ్ళిపోతే ఎలా చెప్పండి. ఈ కరివేపాకు అయితే నిత్యము వాడండి, ప్రతిరోజు వాడండి. ప్రతిరోజు వాడడం వలన శుభగ్రహాలు మన శరీరంలోకి ఎంటర్ అయ్యి చెడు గ్రహాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే జుట్టు సమస్యలు, కంటి సమస్యలు వీటి వలన ఏదైనా కొన్ని గ్రహాలు పట్టి పీడిస్తుంటాయి. వాటి నుండి దూరం చేయడానికి ఈ కరివేపాకు అనేది చాలా మంచిది. ఎక్కువ పెట్టలేదు, గాలికి వెళ్ళిపోయింది, దెబ్బకి వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఇది అయితే కరివేపాకు. తర్వాత ఇది కూడా చింతపండు వాతపిత్త సమస్యల నుండి దూరం చేస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఇందాక దాని గురించి కూడా చెప్పాను, దీని గురించి కూడా చెప్పాను. అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఏదైనా పిల్లలకి వాతం పిత్తం చేసి ఏదైనా సమస్యలు ఉంటే ఆ గ్రహాలు, వాతపిత్త గ్రహాలు ఏవైనా పిల్లలకి ఏదైనా ఇబ్బంది చేస్తే ఈ చింతపండు గుజ్జును బాగా పిసికేసి ఇందులో ఏదో చేస్తే వాళ్ళు జీలకర్ర ఇంత దంచి వేసిచ్చేవాళ్ళు అనమాట. నాకు పెద్దగా గుర్తుకు రావట్లేదు, కానీ ఇది కూడా అందుకే బాగా పనికొస్తుంది. ఇంకా పచ్చిమిర్చి, అబ్బో మామూలు విషయం కాదు ఈ పచ్చిమిర్చి. ఈ కారం తినడం వలన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని రోగాలు పంచలు అయిపోతాయి అన్నమాట. కారం ఫుల్గా తినడం వలన ఏ రోగాలు దగ్గరికి రావు. ఇదైతే ఫాస్ట్గా చేసేది అలబా. ఇంకా ఈ కోడిగుడ్లు తినడం వల్ల కొన్ని గుడి రోగాలన్నీ పోతాయి. గుడ్లు తినడం వల్ల గుడి రోగాలు పోతాయి. ఆ తర్వాత ఈ కొత్తిమీర అనమాట, ఈ కొత్తిమీర పచ్చగా ఉన్నది తినడం వలన మీ శరీరంలోకి చెడు గ్రహాలు అంటే
బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ గ్రహాలు పోయి చిచి బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో ఉంటాయి కదా బ్లాక్ కలర్లో ఉన్న గ్రహాలు పోయి గ్రీన్ కలర్లో ఉన్న గ్రహాలు మీకు ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే అయ్యయ్యో పోయింది. ఇదిగో ఈ బీరకాయలు తినడం వలన వీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని చెడు గ్రహాలు పోయేసి వీటి వలన కూడా శరీరానికి శాంతి గ్రహాలు అంటే శరీరాన్ని చల్లబరిచే గ్రహాలు అన్నమాట, శాంతి గ్రహాలని ఎంటర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఏవైనా తెచ్చుకొని తిన్నప్పుడు మాత్రము తినకండి, తెచ్చి అలాగే పెట్టుకోవాలంటే అవి అలా పెట్టుకోవడం వలన తినకుండా ఇలా పెట్టుకోవడం వలన కొన్ని గ్రహాలు మనకి పాజిటివ్ శక్తిని ఎక్కువ ఇస్తాయంట. నెక్స్ట్ వచ్చేసి ఒరే బాపురే ఇవన్నీ దొబ్బకి వెళ్ళిపోతున్నాయే. ఇదిగోండి యాలక్కలు ఇలా చూస్తూ ఉండాలన్నమాట. వీటి వలన కూడా పెట్టుకొని చూస్తూ ఉండడం వల్ల కొన్ని గ్రహాలు పనిచేస్తాయి. నెక్స్ట్ ఇవి మీకు అందరికీ తెలిసినవి, వీటిని కూడా తినకూడదు, తింటే కొలెస్ట్రాల్ శక్తులు పెరిగిపోతాయి. అందువలన వీటిని అలాగే పెట్టుకొని చూస్తూ ఉండాలి. నెక్స్ట్ మిరియాలు కూడా సేమ్. నెక్స్ట్